హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cbcharepalli బ్రాహ్మణవంటలు. ముందుగా సబ్స్క్రైబర్లకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలండి. ఈ వీడియోలో బియ్య పిండి ఆలు మిక్సర్ అండి, కారాల మాదిరి చేసి మిక్చర్ చేస్తారు. అయితే విశేషం ఏమంటే తామర గింజలు అని అంటారండి. ఆ తామర గింజలు తింటే ఆరోగ్యానికి చాలా చాలా మంచిదండి. వెయిట్ లాస్ కావచ్చు, మంచి పోషక పదార్థాలు ఎక్కువగా ఉంటాయండి దాంట్లో తామర గింజల్లో. దాంతో ఈ మిక్చర్ చేస్తారండి, చాలా బాగుంటుంది టేస్ట్గా, ఆరోగ్యానికి కూడా చాలా చాలా మంచిది. మీరు కూడా ఖచ్చితంగా చేసుకొని తిని ఎలా ఉందో మాకు తెలియచేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న గంట సింబల్ ప్రెస్ చేయండి. అప్పుడే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ వస్తాయండి. ధన్యవాదాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్. నేను ఈరోజు బియ్యం పిండి ఉల్లగడ్డతో కారాలు చేస్తున్నానండి. మిక్చర్ లాగా అన్నీ వేసి మనకు సూపర్ మార్కెట్లో చిక్కుతాయండి. హల్దీరామ్ టీ తీయగా పుల్ల పుల్లగా ఉంటాయి కదా, అట్లా అవి చేస్తున్నాను. దానికి కావాల్సిన పదార్థాలు బియ్యం పిండి, ఆయిలు, ఉల్లగడ్డలు, ఇవి తామర గింజలండి. మన భాషలో తామర గింజలు, ఉప్పు, కరివేపాకు, శనగగింజలు, చక్కెర పొడి, బాదం పప్పు, జీడిపప్పు, మిరియాల పొడి, చాట్ మసాలా, గసాలు, ఇది ఆమ్చూర్ పౌడర్ అండి. ఇవి మన భాషలో తామర గింజలు, మామూలు హిందీలో అయితే పూల్ మకరీనో ఏదో అంటారండి. ఇవి స్పెషల్ దీంట్లో కారాల్లో. ఈ ఉల్లగడ్డలు నేను ఆల్రెడీ ఉడకబెట్టుకున్నానండి. ప్యాన్ పెట్టినా. ఇప్పుడు మనం ఈ గ్లాస్తో తీసుకున్నాం కదా బియ్యం పిండి, ఈ గ్లాస్తోనే నీళ్ళండి. ఒక గ్లాస్ తీసుకున్నాక ఒక మళ్ళా కాల్ గ్లాస్ తీసుకోవాలండి. మనం మరిగే లోపల మరుగుతే తగ్గిపోతాయి కదా, అందుకని ఒక స్పూను నూనె అండి, ఉప్పు అండి కొంచెము. ఈ నీళ్లు బాగా మరగాలండి. నీళ్లు మరుగుతానండి, స్టవ్ ఆఫ్ చేయాలి. పిండి వేసుకోవాలండి. ఇది వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఏ పిండి అయినా పర్వాలేదండి, మీరు తెచ్చుకుంటారు కదా బయట, అదైనా పర్వాలే. బియ్యం పిండి మనము రొట్టె చేసుకుంటాం కదా, అట్లే ఇదంతా బాగా ఇదంతా బాగా కలుపుకున్నాకండి చల్లారాలి. ఒక 10 నిమిషాలు పడుతుంది చల్లారేదానికి. చల్లారిందండి పిండి. ఒక పెద్ద దాంట్లో వేసుకోవాలి. ఇట్లా ఇదంతా బాగా కలుపుకోవాలండి. మనం పూరి పిండి కలుపుతాం కదా, అట్లా. ఈ పిండి అంతా బాగా కలుపుకున్నాక ఇప్పుడు ఉల్లగడ్డలండి నేను పెట్టుకున్నా. మన ఇష్టం అండి, ఒక 2 అన్న వేసుకోవచ్చు, 3 అన్న వేసుకోవచ్చు. నేను 3 వేసుకుంటున్నా ఒక గ్లాస్ దానికి. ఇదంతా పైనుండే తొక్క అంతా తీసుకోవాలి. ఇవి తురమాలండి, ఎందుకంటే ఇట్లా నలుపుతే గన ఉంటలు ఉంటుంది, దిగదు కదా, అందుకని. అన్ని విధంగా తురుముకోవాలండి. ఇదంతా బాగా ఉల్లగడ్డ తురుముకున్నాం కదండి. ఇప్పుడు ఇదంతా బాగా కలుపుకోవాలి. ఈ బియ్యం పిండిది, ఈ ఉల్లగడ్డ, ఆలుగడ్డ. కొంచెం అండి ఆయిల్ వేసుకోవాలి. ఇట్లా కచ్చుకోకుండా వస్తుంది, చేతికి కచ్చుకోదు, ఇది తట్టకు కచ్చుకోదు. ఇదిగోండి ఇట్లా ఇట్లా కొంచెం తీసేసుకొని ఉన్నాయి. ఇవేండి దీంట్లో చేసుకోవచ్చు, దీంతో చేసుకోవచ్చు. నేను ఈ సన్న కారపూస చేసుకుంటాను.
కొంచెం అండి ఆయిల్ వేసుకుంటున్నానండి. ఇట్లా ఇది పెట్టేస్తున్న పిండి, మూత పిండి వేసుకోవడమే అండి. స్టవ్ ఆన్ చేసినానండి, బాణలు పెడుతున్నా. కొంచెం ఇది వేడెక్కితే నీళ్ళన్నీ, బాణలు వేడైందండి. ఆయిల్ వేస్తున్నా, తగినంత ఆయిల్ అండి. కొంచెం వేసి చూసిన, ఇది తీసేస్తాం. వేస్తున్నానండి. ఇది కొద్దిగా వేసుకోవాలండి, ఎక్కువ వేసు, ఎందుకంటే ఉల్లగడ్డ నిదానంగా కాలుతుంది, అందుకని. ఈ నురుగు ఆరిపోయేదాకా అండి తిప్పకూడదు. ఇప్పుడు నురుగంతా ఆరిపోయిందండి. ఇప్పుడు తిప్పుతున్నా, ఇదిగోండి. ఎర్రగా ఏం కాలవండి ఇవి, కొంచెం ఇంతే కలర్ వస్తాయి లైట్గా. తీస్తున్నానండి. ఇదిగోండి సన్నది. ఇంకా 2 వేసి చూపిస్తే కానీ వాళ్ళకి కదా. ఇది ఏం కనిపిస్తుంది పేపర్ మీద, ఎదుగోండి ఎదుగోండి. ఇది నేను కారాలన్నీ ఫ్రై చేసేసుకున్నానండి అన్నీ. ఇప్పుడు మనము చెనగ్గింజ, పల్లీలు, ముంతమాడిపప్పు, బాదం పప్పు ఇవన్నీ చేసుకుందాము. ఆయిల్ కాగిందండి. ఇవి బాదం పప్పు వేస్తూ ఇట్లా చేసుకోవాలండి, రెండు భాగాలు చేసుకోవాలి. ఇట్లా తినడానికి కూడా బాగుంటుంది, అట్లా చేసుకుంటే తొందరగా ఫ్రై అయిపోతుంది. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా. మనము ఆయిల్లోనే వేసేస్తే తీసుకోవడం కష్టమండి, అందుకని నేను దీంట్లో వేసిన. ఇప్పుడు నేను ఈ మిక్చర్ చేయడం కూడా, ఇప్పుడు సంక్రాంతి హాలిడేస్ వస్తున్నాయి కదా పండక్కి, ఇంకా పిల్లోళ్ళు ఇంట్లోనే ఉంటారు కదా, ఎప్పుడు ఇంకా ఆకలి అంటానే ఉంటారు. ఇంకా బయట తెచ్చుకోకుండా ఇట్లా చేస్తే బలానికి బలము, ఆరోగ్యము, అందుకనే అండి. ఇది అయిపోయిందండి. ఇది గోల్డెన్ కలర్ వచ్చింది. ఒక గిన్నెలో తీసేసుకుంది. జీడిపప్పు అండి, తొందరగా ఫ్రై అయిపోతాయి, అందుకు చూసుకుంటా ఉండాలి. నేను మీతో మాట్లాడే లోపల బాదం పప్పు తొందరగా ఫ్రై అయిపోయింది. ఇంకొంచెంసేపు ఉంటే మాడిపోయేది. ఈ ఫ్రై అయిపోయినాయండి. ఇవి కూడా అదే దాంట్లోనే వేసేసుకోవాలి. శనగ్గింజలు, ఇప్పుడు పల్లీలు, ఈ ఫ్రై అయిపోయినాయండి. ఇవి కూడా దీంట్లోనే వేసేసేయాలి. ఇప్పుడు కరివేపాకండి. ఇది దాంట్లో ఉండదులేండి. ఇది తొందరగా ఫ్రై అయిపోతుంది. ఇట్లా చేసుకుంటే మనము పచ్చివాసన లేకుండా దాంట్లో తినేసేయచ్చు. కరకరలాడుతూ ఉంటుంది. తీసేస్తున్నా. ఇది వేరే గిన్నెలోకి తీస్తున్నా, ఎందుకంటే మనం కలిపేటప్పుడు నలిగిపోతుంది. చేత్తో కలుపుతాం కదా కారాలు అవి, అప్పుడు అండి. ప్యాన్ పెట్టినానండి, కొద్దిగా ఆయిల్ వేస్తాం. ఇవి తామర గింజలు ఫ్రై చేసుకోవడానికండి. అవి సపరేట్గా వేయాలి, దీంట్లో వేస్తే మాడిపోతాయండి తొందరగా, అందుకోసమని తామర గింజలు వేస్తున్నానండి.
గసాలండి ఒక 2 స్పూన్లు వేసిన, కొంచెం ఆయిల్ వేసి ఇంకా ఈ వేడికేనండి స్టవ్ ఆఫ్ చేస్తున్నా. ఇవి తామర గింజలు భలే చలవండి, వేడి ఒళ్ళు ఉండే వాళ్ళకు బాగా వేడి తీసేస్తుంది, వెయిట్ లాస్ కూడా. ఈ గసాలు కూడా చలవేనండి బాగా. రేటు ఎక్కువ ఉన్నాయని ఇవి కూడా 100 గ్రాములు వచ్చేసి 140 రూపాయలండి తామర గింజలు. అయిపోయింది, ఇప్పుడు దీంట్లోనే తీసేస్తున్నా. ఇప్పుడు ఇంకా అన్నీ కలుపుకోవడమేనండి. ఇప్పుడు మిక్చర్ కలుపుతామండి. ఇదంతా ఇట్లా నలుపుకోవాలి. ఇవన్నీ ఇట్లా తుంచేసుకోవాలండి. ఇవి సన్నవి 2 రకాలు వేసినానండి నేను. సన్నవి ఒకటి, కొంచెం మీడియంగా ఉండేటి ఒకటి వేసిన. మిరియాల పొడి అండి, కొంచెం కారం ఎక్కువ తినేలా, ఇంకా కారం వేసేది ఏం లేదండి. కారం ఎక్కువ తినేలాగుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఘాటు చాట్ మసాలా, ఆమ్చూర్ పౌడర్ అండి. ఇది కొంచెం గడ్డలు కట్టింటే ఇట్లా చేత్తో నలిపేస్తే ఇది ఒక 1/2 స్పూను, ఎందుకంటే కొంచెం పుల్లదన్నం కోసం. ఉప్పు ఎక్కడ వేసినాము, ఇంకా ఉప్పు వేయలే, ఇప్పుడు ఉప్పు వేయాల, పులుపు ఉంటుంది. ఉప్పు అండి, ఎందుకంటే చాట్ మసాలాలో కూడా ఉప్పు ఉంటుందండి కొద్దిగా, అందుకని నేను కొంచెం వేసిన. ఇది షుగర్ పౌడర్, చక్కెర పొడి, చక్కెర అంటే పౌడర్ చేసుకొని వేసినానండి. ఎందుకంటే ఇది తీపు తీయగా పుల్ల పుల్లగా ఉంటుంది, ప్యాకెట్లు జొక్కుతాయి కదా అన్న. ఇదంతా కలుపుకోవాలి. అంట ఇట్లాలే. మీరు ఎక్కువ కావాలన్నా వేసుకోండి, బాదం పప్పు ఇవన్నీ. నేను కొంచెమే వేసుకున్నానండి. ఇవి కరివేపాకు వేసుకుంటున్నానండి, ఎందుకంటే మనం ఇట్లా నలిపేటప్పుడు ఇదంతా పోతుందని వేయలే, నేను లాస్ట్ వేస్తున్నా. అయిపోయిందండి మిక్చరు. బియ్యం పిండి ఆలుగడ్డ మిక్చర్ పండక్కి చేసి పెట్టుకోండి, పిల్లోళ్ళకి పనికొస్తుంది బాగా. బియ్యం పిండి ఆలుగడ్డ కారాలు రెడీ అయిపోయినాయండి. మిక్చర్ కూడా అంటారు. మీరు కూడా చేసుకొని తిని ఎలాగుందో మాకు తెలియజేయండి. ఆరోగ్యంగా ఆనందంగా ఉండండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు cbcharepalli బ్రాహ్మణ వంటలు.